భారతదేశంలో ఒక చిన్న విత్తనం వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఒకవైపు బడా కార్పొరేషన్లు, మరోవైపు మన రైతులు. ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ తీసుకురావటానికి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. 25 అవును, సరిగ్గా 25 సంవత్సరాలు. 2001లో వచ్చిన మొక్కల రకాలు మరియు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం అంటే పీపీవీ అండ్ ఎఫ్ఆర్ యాక్ట్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. సరే, 25 ఏళ్ల పాత చట్టం గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే కొత్త కొత్త ఆవిష్కరణలకి, మన తరతరాల సాంప్రదాయానికి, ఇంకా ముఖ్యంగా హక్కులకి మధ్య ఒక సరైన బ్యాలెన్స్ తీసుకురావడంలో ఈ చట్టం చాలా కీలకం. దాని ప్రాముఖ్యత ఇప్పుడు ఇంకా పెరిగింది. రండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఈ చట్టం ఎందుకంత స్పెషల్, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు దీనికి దారితీశాయి, భారతదేశం ఎలాంటి వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొంది, ఇది ఎవరెవరి హక్కుల్ని కాపాడుతుంది, మరి క్షేత్రస్థాయిలో ఎలాంటి సవాళ్లున్నాయి, చివరగా దీని భవిష్యతేంటి, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిగా, ఈ 25 ఏళ్ల పండుగ ఇది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు. ఈ చట్టం ఎంత ముఖ్యమో మనకు మరోసారి గుర్తు తెస్తోంది. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో కూడా మనకు తెలుస్తుంది. ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే డబ్ల్యూటీఓలో చేరిన తర్వాత భారతదేశం ముందు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చిపడింది. అదేంటో చూద్దాం. డబ్ల్యూటీఓలో ట్రిప్స్ అనే ఒక ఒప్పందం ఉంది. ఇది మేధో సంపత్తి హక్కులకు సంబంధించింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా ముందు రెండే దారులున్నాయి. ఒకటి, మొక్కల రకాల కోసం అందర్లాగే కఠినమైన పేటెంట్ సిస్టమ్ను ఫాలో అవడం. 2, మన దేశ అవసరాలకు తగ్గట్టుగా మనమే ఒక కొత్త వ్యవస్థను తయారు చేసుకోవడం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. ఒకవైపు పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చే కఠినమైన పేటెంట్ వ్యవస్థ, మరోవైపు సూయి జెనరిస్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన, మన పరిస్థితులకు సరిగ్గా సరిపోయే వ్యవస్థ. మరి ఇండియా ఏం చేసిందనుకుంటున్నారు? కరెక్ట్, రెండో దారినే ఎంచుకుంది. సరే, ఇండియా ఎంచుకున్న ఈ సూయి జెనరిస్ మార్గం ఎలా ఒక ప్రత్యేకమైన పరిష్కారానికి దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సూయి జెనరిస్ అంటే ఏంటి? వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ఇదొక లాటిన్ పదం. దీనికర్థం తనదైన శైలిలో ప్రత్యేకమని. అంటే అందరికీ ఒకే రూల్ పెట్టకుండా మన సమస్యకు మనమే ఒక పరిష్కారాన్ని డిజైన్ చేసుకోవటం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకు తగ్గట్టు మనం కుట్టించుకున్న చట్టమేది. సో, ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలేంటంటే, కొత్తగా డెవలప్ చేసిన మొక్కల రకాలను కాపాడాలి, అదే సమయంలో తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతుల హక్కులను కాపాడాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే కదా కొత్త ఆవిష్కరణలు కూడా ప్రోత్సాహం పొందుతాయి. అలాగే అంతర్జాతీయ నిబంధనలను కూడా కట్టుబడి ఉండాలి. ఇక్కడే ఈ చట్టం యొక్క అసలైన బ్యూటీ ఉంది. ఇది 3 ముఖ్యమైన వర్గాల హక్కుల మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది. అవేటో చూద్దాం. మొదటిది బ్రీడర్స్ హక్కులు, అంటే విత్తన కంపెనీలు లేదా కొత్త రకాలను అభివృద్ధి చేసేవాళ్ల హక్కులు. వాళ్లు కష్టపడి కనిపెట్టిన కొత్త రకాన్ని ఉత్పత్తి చేయడానికి, అమ్ముకోవడానికి, మార్కెట్ చేయడానికి వాళ్లకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనివల్ల వాళ్లకి కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక రెండవది పరిశోధకుల హక్కులు. ఒక కంపెనీ ఒక కొత్త రకాన్ని రిజిస్టర్ చేసుకుంది గదా అని దానిమీద పరిశోధన ఆగిపోకూడదు. అందుకే ఏ పరిశోధకుడైనా సరే రిజిస్టర్ అయిన వెరైటీని రీసెర్చ్ కోసం వాడుకోవచ్చు. దాన్నుంచి ఇంకో కొత్త రకాన్ని కూడా అభివృద్ధి చెయ్యొచ్చు. ఇది నిరంతర అభివృద్ధికి చాలా అవసరం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, రైతుల హక్కులు. నిజంగా ప్రపంచంలో చాలా దేశాల చట్టాల్లో లేనిది మన చట్టంలో ఉంది. అదేంటంటే, రైతులు తాము పండించిన పంట నుంచి వచ్చిన విత్తనాల్ని దాచుకోవచ్చు, మళ్లీ నాటుకోవచ్చు, పక్క రైతులతో పంచుకోవచ్చు, ఇంకా అమ్ముకోవచ్చు కూడా. దీనివల్ల రైతులు కేవలం వినియోగదారులుగా కాకుండా మన వ్యవసాయ వారసత్వాన్ని కాపాడే సంరక్షకులుగా, ఆవిష్కర్తలుగా కూడా గుర్తింపు పొందుతారు. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే ప్రయోజన భాగస్వామ్యం. అంటే ఒకవేళ ఒక కంపెనీ మన రైతులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక దేశవాళీ రకాన్ని ఉపయోగించి కొత్త వెరైటీని తయారు చేస్తే ఆ కంపెనీకొచ్చే లాభాల్లో రైతులకు కూడా వాటా ఇవ్వాలి. ఇది చాలా గొప్ప విషయం కదా. మరి హక్కులన్నింటినీ ఎవరు చూసుకుంటారు? దీనికోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేశారు. కొత్త రకాలను నమోదు చేయడానికి ఒక నేషనల్ రిజిస్టర్, విత్తనాలను భద్రపరచడానికి ఒక నేషనల్ జీన్ బ్యాంక్, ఇంకా రైతులకు లాభాలు, నష్టపరిహారం పంచడానికి ఒక నేషనల్ జీన్ ఫండ్, ఇలా ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అంతా బాగానే ఉంది. కాని 25 ఏళ్ల తర్వాత కాగితం మీద ఎంత గొప్పగా ఉన్న ఈ చట్టం క్షేత్రస్థాయిలో అంటే నిజ జీవితంలో ఎలా పనిచేస్తోంది? కొన్ని సవాళ్లు అయితే ఉన్నాయి. ఆచరణలో చూస్తే కొన్ని సమస్యలున్నాయి. ఉదాహరణకు, కొత్త రకాన్ని రిజిస్టర్ చేసే ప్రాసెస్ చాలా క్లిష్టంగా ఉంటుంది. దీనివల్ల చిన్న రైతులకు తమ హక్కుల గురించి సరైన అవగాహన ఉండట్లేదు. వాళ్ళు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనివల్ల చట్టం యొక్క అసలు ఉద్దేశం నెరవేరడం లేదు. మరి ఇప్పుడు పరిస్థితేంటి? ఈ చట్టం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనినుంచి మనమేమి నేర్చుకోవాలి? ఎన్ని లోపాలున్నా ఈ చట్టం ప్రపంచానికే ఒక ఆదర్శం. ఎందుకంటే ఒకవైపు కార్పొరేట్ కంపెనీల ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూనే, మరోవైపు సమాజంలో సమానత్వాన్ని, ముఖ్యంగా రైతుల హక్కుల్ని ఎలా కాపాడవచ్చో ఇది చేసి చూపించింది. చివరిగా ఒక్క విషయం ఆలోచించాలి. వాతావరణం వేగంగా మారుతోంది. ఆహార భద్రత ఒక పెద్ద సవాల్గా మారుతోంది. ఇలాంటి సమయంలో 25 ఏళ్ల క్రితమొచ్చిన ఈ చట్టం మన భవిష్యత్ తరాల కోసం మన సాంప్రదాయ విత్తనాల్ని కాపాడగలదా? దీనికోసం మనం చెయ్యాల్సిందేంటంటే, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రతి రైతుకీ దీనిపై అవగాహన కల్పించాలి. అప్పుడే మన వ్యవసాయ వారసత్వం నిలుస్తుంది, మన ఆహార భద్రత కూడా పటిష్టంగా ఉంటుంది.